శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 31వ తారీఖు ఆదివారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు మరియు ఆ రోజు ప్రత్యేకతలు తెలిపే కార్యక్రమమే దినదర్శిని. మరి సూర్యోదయం ఈరోజు ఉదయం 6:06 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:27 తిథి అష్టమి రాత్రి 12:57 తదనంతరం నవమి అంటే తెల్లవారితే 1వ తారీఖు సెప్టెంబర్. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం సాయంకాలం 5:28 వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం. ఇంకా దినసరి యోగాల్లో వైద్యుతి యోగం అనేది మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుంది. తదనంతరం విష్కుంభ యోగం అనేది ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:53 ప్రారంభమై 5:19 వరకు కూడా కొనసాగుతుంది. ఇక శుభముహూర్తాల విషయానికి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి ఈరోజు లేవు. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:20 ప్రారంభమై 3:19 వరకు కూడా ఉంటుంది. ఇక దుర్ముహూర్తాల విషయాలకు వస్తే కనుక వర్జం రాత్రి 11:27 నుంచి అర్ధరాత్రి 1:23 అంటే తెల్లవారితే 1వ తారీఖు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:48 ప్రారంభమై సాయంకాలం 5:38 వరకు ఉంటుంది. రాహుకాలం కూడా మధ్యాహ్నం 4:53 ప్రారంభమై సాయంకాలం 6:26 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు తారాబలం విషయానికి వస్తే అనురాధ నక్షత్రం అనేది సాయంకాలం 5:28 వరకు ఉంటుంది. అంటే 5:28 వరకు ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది ఒకసారి చూద్దాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం కృత్తిక నక్షత్రానికి అనుకూలం. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం మొగశిర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశిలో మొగశిర నక్షత్రం పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశిలో పునర్వసు ఆశ్లేష నక్షత్రంకి అనుకూలం. సింహరాశిలో మఖ నక్షత్రం ఉత్తర నక్షత్రానికి అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే ఉత్తర నక్షత్రం చిత్త 1-2 పాదాలకు అనుకూలం. తులారాశి విషయానికి వస్తే చిత్త 3-4 పాదాలకు అనుకూలం మరియు విశాఖ 1-2-3 పాదాల వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే జ్యేష్ఠ నక్షత్రానికి మరియు విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక మూల నక్షత్రం వారికి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశి ధనిష్ట 1-2 పాదాల వారికి, ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వారికి అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. అదే మరి మీనరాశి విషయానికి వస్తే కనుక పూర్వభద్ర 4వ పాదం మరియు రేవతి నక్షత్రం వారికి అనుకూలం. ఇక మరి ఈరోజు దిన ఫలాలు అంటే ఏదైతే ఈరోజు మరి మిగతా రాశులందరికీ కూడా ముఖ్యమైన ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం అవసరం. చిన్న చిన్న పొరపక్షాలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. బంధుమిత్రుల సమాగమం, తర్వాత ఏదైనా సరే చర్మానికి సంబంధించినవి కానీ నడుముకి వెన్నుకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయి. వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని విస్తరణ చేయాలి అంటే కనుక దానికి సంబంధించిన ఏదైనా సరే చర్చాగోష్ఠులు చేయాలంటే కనుక ఈరోజు కలిసి రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈరోజు ప్రతి పనిలో కూడా ఎంతో కొంత మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ సానుకూలకంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తోంది. మిథున రాశి వారి ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా అన్ని విషయాల్లో కొద్దిగా సామరస్యతాన్ని పెరగటం అనేది ఒకటి. తర్వాత ఇంట్లో కూడా కొద్దిపాటి అయినా సరే ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనటం అనేది ఒకటి. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మనకి అంతకుముందు ఏదైనా సరే కొద్దిగా భయాందోళనలు ఉన్నప్పటికీ కూడా
వాటి విషయంలో కొద్దిగా ఏదో తెలియని ధైర్యం రావటం అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే గనక కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలమ్మా. ఎందుకంటే ఇటు బుద్ధిబలం సరిగ్గా చూపించలేకపోవటం, తొందరపాటుతనం అనేది ఎక్కువ అవుతూ ఉండటం, దాంతోపాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తర్వాత సంతానపరంగా కూడా ఏదో రకమైన కొద్దిపాటి వ్యాకులత, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా కొద్దిపాటి ప్రతికూల పరిస్థితులు ఈరోజు ఎదురు కావచ్చు. కనుక సాధ్యమైనంత వరకు కూడా మనం ఒక రకమైన సహనంతో ముందుకెళ్ళటం అనేది అవసరం. సింహరాశి వారికైతే గనక ఇంటి విషయాల్లో ఏదో రకమైన భయాందోళనలు ఉంటాయి. ఏంటో ఏదో చేయబోయి ఏదో చేశానే అనే ఒక పశ్చాత్తాప ధోరణి అనేది కూడా కొంతవరకు కనిపించొచ్చు. మందు మాకులు అవసరం లేకపోయినా కూడా పదే పదే వాటి జోలికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురు కావచ్చు. మొత్తం మీద చూసినట్టయితే కనుక శారీరకంగాను మానసికంగాను కూడా ఒక రకమైన నిస్త్రాణ అలసట ఎదురైందేమో అనిపిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తోడబుట్టిన వారితో ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ మామూలు వివాహాలు రెండింటికి కూడా ఈరోజు సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ధనాధిపతి ఇప్పటికే వ్యయ స్థానంలో కొద్ది రోజులుగా సంచరిస్తూ ఉండటం వల్ల కూడా నియంత్రణ లేని ఖర్చులు అధికమవుతుంటాయి. ఇటు ఆరోగ్యపరంగా అయితేనేమి, ఇంటి సౌకర్యాల రీత్యా అయితేనేమి ఖర్చులు ఊహాతీతంగా పెరిగిపోతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో కూడా మందకొడితనం అనేది పెరుగుతుంది. తెలియని బద్ధకము, మూర్ఖత్వము కూడా మిమ్మల్ని కొంత వెనకడుగు వేసేలాగా చేయటం అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఈ పరిస్థితి తగ్గింది అనుకునేప్పటికీ ఇంకో పరిస్థితి పెరుగుతూ ఉండటం, మానసికంగా దిగులు చెందటం అనేది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా కానీ చివరి నిమిషంలో మాత్రం ఎలాగోలా బయటపడతారో అదొకటి ఊరట. ధనుర్రాశి వారికి అయితే కనుక మరి తోడబుట్టిన వాళ్ళతో ఏమైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, మాట జారటం కానీ ఎదురు కావచ్చు. ఇతరులతో ముడిపడి చేసే విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి చేయటం అనేది అవసరం. సాధ్యమంత వరకు ఏ పని అయినప్పటికీ కూడా మీకు మీరుగా పరిష్కరించుకుంటూ వెళ్ళటం అనేది అవసరం. ఏదైనా ఇల్లులు కానీ, భూములు కానీ అమ్మాలన్నా కొనాలన్నా అందుకు మాత్రం కొద్దిపాటి అవకాశం ఈరోజు ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక చాలా విషయాల్లో ఈరోజు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఏదైనా ఆలస్యము లేదా కొంత అవాంతరం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జయించి మీదైన శైలిలో ముందుకు రావటం అనేది చక్కటి ఫలితం పొందటం అనేది అయితే ఈరోజు కనబడుతోంది. సంతానపరంగా కూడా కొన్ని బాధ్యతలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారికి ఆకస్మికంగా ఉద్యోగాల్లో కొంతవరకు ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ వాటిల్లొచ్చు. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఇక మిగతా విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటుంది, కానీ కేవలం నాన్నగారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గుడులు, గోపురాలు అంటూ ఏదైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఏది మనకి అవసరం లేదో అలాంటి వాటికి కొంతవరకు చివరి నిమిషానైనా సరే పక్కకు జరగటం అనేది మంచి ఫలితాలు ఇస్తాయి. భార్యాభర్తల మధ్య సమన్వయం కొంతవరకు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇవి ఈరోజు ఉన్న దినఫలాలు. అయితే ఈరోజు ప్రత్యేకతల్లోకి వస్తే కనుక ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మనం జ్యేష్ఠ గౌరీ దేవి ఆరాధనగా చేయటం అనేది ఉంటుంది. ఏదైతే భాద్రపద మాసంలో మరి జ్యేష్ఠ నక్షత్రం నాడు పూర్తిగా జ్యేష్ఠ గౌరీ పూజ చేయటం అనేది జరుగుతుంది. దానికి ఆలంబనగా ఈరోజు మరి కార్యక్రమం మొదట శ్రీకారం చుట్టడం అనేది అయితే జరుగుతుంది. దాన్ని జ్యేష్ఠ గౌరీ ఆవాహన అంటాం. అలాగే ఇదే రోజు మనం రాధా అష్టమి అని చెప్పి రాధాదేవిని పూజిస్తాం. అలాగే ప్రతి నెల కూడా మరి శుక్లాష్టమి నాడు ఏదైనప్పటికీ కూడా మరి మాస దుర్గాష్టమి అనేది కూడా మనం చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇదే రోజు మహాలక్ష్మి వ్రతాన్ని కూడా మనం చేయటం అనేది కూడా జరుగుతుంది. ఇన్ని రకాలైన ప్రత్యేకతలు ఈ ఆదివారం నాడు మీకున్నాయి. ఈరోజు మనం ఎవరినైనా సరే శక్తి కొద్దీ ఇలా అమ్మవారిని కనుక పూజించడం అనేది కూడా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఏదైనప్పటికీ కూడా రాధా
అష్టమి అనేది ఉంది కనుక ఏదైనా ఈరోజు మనం రాధా అష్టమిని పురస్కరించుకుని రాధాదేవికి సంబంధించినవి మంత్రం ఓం హ్రీం శ్రీ రాధాయే స్వహ, ఓం హ్రీం శ్రీ రాధాయే స్వహ అనేది చదవటం అనేది, అలాగే ఏదైనా సరే రాధాకృష్ణుల ఫోటోకి మనం ఏదైనా సరే వెన్న కానీ అటుకులు కానీ నివేదన చేయటం కానీ మంచి ఫలితాలు ఇస్తుంది.